రోజులు గడుస్తున్నా కానీ వాళ్ళ మధ్య మాటలు మాత్రం తగ్గిపోతున్నాయి. అతను ప్రతిరోజు ఆమె ఆన్లైన్కి వస్తుందని చూస్తున్నాడు. ఆమె ఆన్లైన్లోకి వస్తుంది కానీ మెసేజ్ మాత్రం చేయదు. ఒకరోజు ధైర్యం చేసి ఇలా మెసేజ్ చేశాడు, ఎలా ఉన్నావు అని. కానీ సెండ్ చేసే ముందు మళ్ళీ డిలీట్ చేశాడు. ఎందుకంటే ఆమె జీవితంలో ఇప్పుడు తన స్థానం ఉందో లేదో అని అతను తెలియదు. కొన్ని ప్రేమలు దూరం వల్ల కాదు, చెప్పలేని భయం వల్ల మౌనంగా మారిపోతాయి. ఆ రాత్రి ఇద్దరు ఒకరినొకరు గుర్తు చేసుకున్నారు. కానీ ఎవరు మొదట మెసేజ్ పంపలేదు. వారి మౌనం ప్రేమ కంటే పెద్దదిగా మారిపోయింది. కానీ మరుసటి రోజు అతని ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మన మౌనం వెనుక దాగి ఉన్న ప్రేమ కథ 4వ భాగం ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పేయండి. ఈ స్టోరీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.